ఏపీలో లక్ష్మీనాయుడు హత్య కేసు సంచలనం సృష్టించింది. రెండు కులాల మధ్య చిచ్చురేపే పరిస్థితి ఏర్పడిందని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ఈ ఘటన ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నెల్లూరుకు చెందిన లక్ష్మీనాయుడు హత్యకు గురికాగా ఆయన సోదరులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశామంటున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా అడ్లూరు మండలం ద్వారకానపాడులో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకునింది. ఇద్దరు స్నేహితులు, ఈ స్నేహితుల మధ్య జరిగినటువంటి చిన్న వివాదం చిలికి గానివానగా మారి ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు కులాలకు ముడేసేటటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అయితే ఒక రకంగా తిప్పికొట్టిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండుకోవడంతో పాటు మంత్రుల కమిటీని వేసి త్వరితగతిన కూడా వీళ్ళకి న్యాయం చేయడం, చెక్కుల పంపిణీ కూడా జరగడం, వారికి ఒక భరోసా ఇచ్చే భూములు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ కందుకూరు ఎమ్మెల్యే గారు మన ముందున్నారు. సార్, ఈ రోజు ఏదైతే ద్వారకంపాడులో ఒక అమానవీయ ఘటన, దాన్ని ఖచ్చితంగా కూడా అందరం ఖండించాల్సినటువంటి ఘటన. ఈ ఘటన పట్ల ఎలాంటి వివాదాలు సృష్టించారు, దీన్ని ఎలా తిప్పికొట్టగలిగారు మీరు? జరిగిన దుర్ఘటన అయితే చాలా బాధాకరమైన సంఘటన. సోదరుడు లక్ష్మీనాయుడు, అలాగే వాళ్ళ తమ్ముడు పవన్, ఆ తర్వాత ఇంకో చిన్న ఆయన కొడుకు భార్గవ్, ముగ్గురు కూడా వాంటీలుగా గుద్దిచ్చి తర్వాత వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఒకరు చనిపోయాడు. వాళ్ళిద్దరూ అదృష్టవశాత్తు బతికారు. ఇటువంటి సంఘటన సమాజంలో, మన పల్లెటూరు వాతావరణంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాలి. దీన్ని రాజకీయంగా వాడుకోవద్దు, కులాల మధ్య గొడవగా చూడొద్దు, ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా మనం న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగిన దుర్ఘటన మీద ఒక కమిటీని వేసి ఇద్దరు మంత్రులు, హోమ్ మినిస్టర్ గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు కమిటీగా ఏర్పాటు చేసి జరిగిన దుర్ఘటన ఏ విధంగా జరిగింది, దీనికి వాళ్ళ బాధిత కుటుంబానికి మేము ఏ విధంగా ఉపయోగపడతాం అనే దానికోసం కమిటీని వేస్తే ఇమీడియట్లీగా నేను ఉదయం మమ్మల్ని పిలిపించి 1 అవర్ డిస్కషన్ చేశాడు. ఆయన సొంత కుటుంబం లాగా ఆ అమ్మాయికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఆ తర్వాత క్షతగాతులు ఏదో దెబ్బలు తగిన వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతామని చెప్పి 1 అవర్ డిస్కషన్ తర్వాత 10 ఎకరాల పొలం వాళ్ళ కుటుంబానికి, అలాగే 20 lakhs అమౌంట్, అలాగే భార్గవ్ నాయుడు కూడా హాస్పిటల్ ఎక్స్పెండిచర్ 3 lakhs అమౌంట్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఆయన్ని ఆ కుటుంబం తరపు నుంచి మా నియోజకవర్గ ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రధానంగా ఈ ఘటన జరిగిన వెంటనే ఏదైతే జరిగినటువంటి ఎవరైతే అఫెన్స్ చేశారో ఆయన మీ కమ్యూనిటీకి సంబంధించిన వారు, మీరు ప్రొటెక్ట్ చేస్తారంటే కూడా పెద్ద ఎత్తున వదంతులు తీసుకొచ్చారు. అలాగే దీన్ని రెండు కులాల మధ్య ముడేసేటటువంటి ప్రయత్నం తీసుకొచ్చారు. దీంట్లో వైసీపీ కూడా వచ్చి దీన్ని ఖచ్చితంగా కూడా ఇది కుటుంబానికి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడికి న్యాయం జరగాలంటే కూడా పెద్ద ఎత్తున ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. దీని పట్ల మీరు ఎలా? ఇప్పుడు ఈ కులాలు అంటగట్టడం అనేది ఒక పెద్ద దుర్మార్గమైన ఆలోచన. 2,45,000 మంది ఓటర్స్ ఉన్నారు కందుకూరు నియోజకవర్గంలో. నాకు సుమారు 20,000 మెజార్టీ వచ్చింది. ఓన్లీ ఒక కమ్యూనిటీ ఓట్లు వేస్తే నేను గెలవలేదు. అవి వాళ్ళ ఆలోచన విధానం. సొంత చిన్నాయన చంపేసి చంద్రబాబు నాయుడు గారి పేరు వేసి అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, వాళ్ళ నాయకత్వంలో పనిచేసే ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నాయకుని ఆ విధంగా ఉండబట్టే 11 సీట్లు కూర్చోబెట్టారు. మమ్మల్ని ఈ రోజు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే వాళ్ళకి ఇంకా కూడా చెప్పించుకునే క్షీణ పరిస్థితుల్లో మా పార్టీ లేదని చెప్పి వాళ్ళకి ముందు అది గుర్తెలగాలి. చీరాల్లో మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకాలు చీరాల ప్రజలను అడిగితే చెప్తారు. మా కందుకూరు నియోజకవర్గంలో కాపు సోదరులు, కమ్మ సోదరులు సోదర భావంతో అన్నా మామ అనుకునే పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది. మీలాగా రౌడీ రాజకీయాలు మా కందుకూరులో నడవు. మీరు అది గ్రహించాలి. ఫస్ట్ ఆ గ్రామంలో ఏం జరిగింది, వాళ్ళిద్దరు సోదరులాగా ఉండి చిన్న క్షణికావేశంలో దుర్మార్గమైన ఆలోచన వచ్చి వాడికి కారుతో గుద్ది చంపడం జరిగింది. దాన్ని ఒక పార్ట్గా చూడాలి. మీకు ఆ ఆలోచన ఉండబట్టే మిమ్మల్ని ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ఆ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ అలుముకున్నాయి? ఈ రోజు ప్రభుత్వం నీకు ఎలాంటి భరోసా ఇచ్చింది? నేనే చాలా దిగులు పడిపోయానండి. ఒక 15 రోజులు నాకే ఏం అర్థం కావలేదు. అసలు ఈ పిల్లల్ని ఎలా చేయాలి, నేనెలా ఉండాలి, ఈ కుటుంబం ఎలా ఎక్కడియాలనేది నాకే అర్థం కాలేదు. 16 రోజులు నాకు నేనే స్ట్రాంగ్ అయ్యాను, గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డానండి. నాకైతే ప్రభుత్వం నుంచి చాలా మేలే చేశారు అనుకోవచ్చు. ఇద్దరు మర్దులకైనా సరే, నా పిల్లలకైనా సరే, నాకైనా సరే సీఎం సార్ బాగా ఆలోచించి చేశారు. ఈ రోజు అనేక పార్టీలు మీ ముందుకు వచ్చాయి. వాళ్ళు ఏదైనా మీకు సహాయం చేశారా? మాటలే చెప్పిపోయారా? ఇప్పుడు ప్రధానంగా అంటే అనేక మంది మీ నాయకులు మీతో వచ్చి మాట్లాడారు, చర్చలు చేశారు, మిమ్మల్ని రకరకాలుగా కూడా ముందుకు రమ్మని కూడా ప్రయత్నించిన పరిస్థితి ఉందో చెప్పాలి. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? రేపు భవిష్యత్తులో మీరు బిడ్డలకి, కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? అందరూ వచ్చారండి. వచ్చిన వాళ్ళందరూ ఆర్థికంగా సహాయం చేశారు, ప్లస్ ధైర్యం చెప్పారు. ఈ రోజు మేము ఇంత గట్టిగా నిలబడంటే దానికి కూడా వాళ్ళు కూడా ఒక కారణమే.
ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తినటువంటి వివాదాన్ని రెండు కులాల మధ్య సృష్టించి కందుకూరు నియోజకవర్గంలో వేద్యంశాలు రెచ్చగొట్టడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇక్కడ రెండు కులాలు కూడా మేము అన్నదమ్ముల మధ్యగానే ఉంటామంటూ కూడా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎవరైతే ప్రతిపక్షాలు చేసిన కుట్రలన్నింటినీ కూడా తీవ్రస్థాయిలో తిప్పికొట్టామంటూ కూడా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.